56 సంవత్సరాలకు వేరే జాగీర్ ఇస్తారు. ఈయన ఇక్కడ జాగీర్దారుగా ఉన్నప్పటికీ ఇంకొక దూరాలు ఎక్కడనో జాగీర్ ఇచ్చేసరికి, అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇక్కడ తాండూరు ప్రాంతంలో ఉన్నాం కదా, ఆయనకి ఎక్కడనో వరంగల్ హైదరాబాద్ ప్రాంతంలో జాగీర్ వస్తుంది. భార్యను ఇక్కడ ఉంచి అక్కడికి వెళ్తారు. శివాజీ మహారాజ్ తండ్రి పేరు షాజీ భోంస్లే, తల్లి పేరు జిజియాబాయి. జిజియాబాయి అంటే ఒక అమ్మవారి శక్తి ఎంత ఉంటుంది అంటే, లోకంలో ఒక స్త్రీ శక్తి మహిళ శక్తి ఎట్లుంటుంది, ఎంత గొప్పగా ఉంటుందని చెప్పాలంటే జిజియామాత చెప్పాలి. ఏమని అంటే, ఆ రోజు మొత్తం చుట్టూ ఎన్ని చూసినా వేరే ధర్మం, ముస్లింల యొక్క దండయాత్రలు నడుస్తున్నాయి. ముస్లింల యొక్క మొత్తం విగ్రహాలు పాడు చేస్తూ ఉంటారు, గుళ్ళను పాడు చేస్తూ ఉంటారు, ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటారు, ఆవులను పాడు చేస్తుంటారు, స్త్రీలను పాడు చేస్తుంటారు. వాళ్ళని చూస్తుంటే సగటు హిందూ ఎవరికైనా గుండె ఇట్లా మండేది. అటువంటి జిజియామాతకు చాలా ఘోరంగా ప్రాణాలు ఉపయోగించేది. తండ్రికి చెప్తుంది. తండ్రికి చెప్తే వాళ్ళ రాజ్యం నడుస్తుంది. అటు మొఘల్ సామ్రాజ్యం, ఇటు బీజాపూర్ సామ్రాజ్యం, ఇటు నిజాం సామ్రాజ్యం మనం ఎదిరించలేమమ్మా అని చెప్తారు. చెప్పిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత జిజియామాత ఎవరిని అడుగుతుంది అంటే షాజీ భోంస్లే అడుగుతుంది తన భర్తను. వీళ్ళని ఎదిరించి మనం హిందూ సామ్రాజ్యాన్ని చేద్దామని. కానీ బలం సరిపోదు భర్తలు. అప్పుడు జిజియామాత ఏమని కోరుకుంటుందంటే, ఈ విదేశీ ధర్మాలను, తప్పుడు ధర్మాలను ఎదిరించి హిందూ ధర్మాన్ని నిలబెట్టే ఒక కొడుకు నాకు ఇయ్యి అని అమ్మవారిని కోరుకుంటారు. అమ్మవారి యొక్క గొప్ప భక్తురాలు జిజియామాత. అప్పుడు ఆమెకు రెండో సంతానంగా కలిగింది ఛత్రపతి శివాజీ. చిన్న పిల్లగాడు శివుడు. మన ఇళ్ళలో కూడా ఎంతోమంది పిల్లలను ఉడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ మహారాజు లెక్క అయితరా కాలేకపోతారు. కారణం ఏంటో తెలుసా? తల్లి చాలా సంకల్పం కొద్ది ఉండాలి. మీరు తల్లులుగా ఇంట్లో ఉండి పిల్లగాని గుడికి తీసుకొస్తే పిల్లవాడు గుడికి రావడమే నేర్చుకుంటాడు. పెండిలకు తీసుకపోతే పెండిల కూడా నేర్చుకుంటాడు. బడికి తీసుకపోతే బడికి తీసుకపోవడమే నేర్చుకుంటాడు. అట్లాగాక అడవులలో వేటకు తీసుకపోతే పిల్లవాడు అదే నేర్చుకుంటాడు. పిల్లవాడికి తల్లి చెప్పిన దానికంటే ఇంకొకటి ఏమి ఉండదు. జిజియామాత చిన్నప్పుడు చెప్తుంటుంది, రామాయణం అంటే ఎట్లా, భారతం అంటే ఎట్లా, బలిచక్రవర్తి అంటే ఎట్లా, ధర్మం అంటే ఏంటిది, కాషాయం అంటే ఏంటిది, పెద్దల్ని ఎట్లా గౌరవించాలి, స్త్రీలను ఎట్లా గౌరవించాలి, గురువులను ఎట్లా గౌరవించాలి, మర్యాదను ఎట్లా కాపాడాలి. అటువంటి ప్రయత్నంలో ప్రాణాలు పోయినా కానీ దానికి లెక్క చేయకుండా విధానాన్ని, మర్యాదను, సంస్కృతి ఎట్లా కాపాడాలని చెప్తారు. చిన్నప్పటి నుంచి తల్లి మాటలే వినుకుంటుండే. తండ్రి ఎక్కడో దూరదేశాన్ని ఉన్నాడు. మరి ఒక విషయం మనకు తెలిసినప్పటికీ దాన్ని ఎట్లా నడపాలనో తెలియాలి. మనకు బండి నడపాలని ఒక కోరిక ఉంది, కానీ బండి నడుపు రాకపోతే నడపరాదు. దాదాజీ కొండదేవ్ అని ఒక యోధుడు, బ్రాహ్మణుడు, యుద్ధ విద్యలు మొత్తం నేర్పాడు శివాజీకి. కత్తి ఎట్లా దింపాలి, బల్లెం ఎట్లా పట్టాలి, గుర్రం ఎట్లా నడపాలి, కోటను ఎట్లా కొట్టాలి, అడవుల్లో ఉండాలి, తిండి దొరికిన రోజు ఎట్లా తినాలి, తిండి దొరకని రోజు రోజుల తరబడి ఆకలిని ఊరుసుకుంటే ఎట్లుండాలి, ఆకలిని, అవమానాన్ని, నీళ్ళను ఊరుసుకుంటే ఎట్లా నిలబడాలి, ఇవన్నీ ఆ కొండలో దాదాజీ కొండదేవ్ నేర్పాడు. అయితే కేవలం విద్య నేర్చుకోగానే వీరుడు అయిపోడు. బండి నడుపు రాగానే కాదు, బండి ఎక్కడికి పోవాలో కూడా తెలియాలి. ఇప్పుడు తాండూరు పోవాలంటే బండి తాండూరు ఏ తొవ్వన పడిపోతే తాండూరు వస్తుంది. 100 తొవ్వలు కలుస్తాయి. తొవ్వ తెలియనోడు చేరలేడు. అదే హైదరాబాద్ చేరాలంటే ఇంకెంత కష్టం. బండి నడుపు వచ్చినంత మాత్రాన, కత్తి దింపుడు వచ్చినంత మాత్రాన యోధుడు కాదు. పెన్ను బట్టి రాష్ట్ర ప్రతి ఒక్కడు అయిపోడు కదా. అట్లా ఏ తొవ్వన నడవాలి అని నేర్పింది సమర్థ రామదాస్. ఈయన గురువు గారు. ఏ గురువు? బోధ గురువు అంటారు. అంటే కత్తులు దింపుడు నేర్పిందేమో దాదాజీ కొండదేవ్ అయితే, సమర్థ రామదాస్ గారు ఎవరి మీద కత్తి ఎత్తాలి, ఎవరి మీద కత్తి ఎత్తవద్దు. అవునా? యుద్ధంలో పోతున్నావు, శత్రు సైనికుడి మీదనే కత్తెత్తాలి. అవునా? ఆ కాలంలో ఎట్లా ఉండే అంటే, మనం పోయి ఒక రాజ్యం దోసుకున్నామా, అక్కడ ఉన్న ఆడవాళ్ళని ఇష్టం ఉన్నట్టు పట్టుకెళ్ళచ్చు, బంగారాన్ని ఇష్టం ఉన్నట్టు పట్టుకెళ్ళచ్చు. దేన్ని పడితేనే అసలు ఒక విలువ మర్యాద అన్నది లేదు. కానీ సమర్థ రామదాస్ గారు ఏం చెప్పిండు అంటే, కత్తి ఎప్పుడు సైనికుడి మీద, యోధుని మీదనే ఎత్తాలి. ఆడవాళ్ళ గౌరవానికి ఎప్పుడు భంగం కలగవద్దు. యుద్ధంలో పాల్గొనే వాడి మీద ఎప్పుడు కత్తెత్తాలి. ఇప్పుడు మనం యుద్ధానికి పోయాం, అక్కడ రైతులు పని చేసుకుంటూ ఉంటారు. వాడు ఏ దేశపు రైతు అయినా సరే, ఏ రాజ్యపు రైతు అయినా సరే, వాడు రాజ్యంలో రైతు పని చేస్తానంటే వాడి మీద కత్తెత్తాలి. యుద్ధానికి వచ్చిన మీదనే కత్తెత్తాలి. ఇట్లా ఎటు పోవాలి అని మార్గనిర్దేశం చేసిన అతను సమర్థ రామదాస్ గారు. అంటే శివాజీకి అర్థమవుతుంది, మన ధర్మం స్వరాజ్యం స్థాపించాలి. స్థాపించడానికి ఖచ్చితమైన అస్త్ర విద్యలు కావాలి. విద్య నేర్చుకోవాలి, శాస్త్రం నేర్చుకోవాలి, యుద్ధం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్నాడు. కానీ ఎవరి మీద కత్తి ఎత్తాలి, ఎవరి మీద ఎత్తవద్దు, ఎట్లా ఎత్తాలి, ఎట్లా పోవాలన్నది నేర్పింది సమర్థ రామదాస్ గారు. అయితే మనం ఒక బండి వేసుకొని ఎక్కడికైతే పోతామో, చేరిన తర్వాత మనకు తెలియాలి. బెల్లంపల్లి వెళ్ళాలనుకున్నాం, బెల్లంపల్లి వెళ్ళింది బెల్లంపల్లి అని తెలియాలి కదా. అవునా? వెంకన్న స్వామి రావాలని ఇదివరదాకా మనం కోరినాం. ఓ రోజు వెంకన్న స్వామి గిట్లనే వస్తాడు పని చేసుకొని. వచ్చినప్పుడు వెంకన్న స్వామి మనకెట్లా తెలియాలి? అర్థమవుతుందా? బుద్ధి ఉండాలి, మనం గ్రహించగలగాలి. ఎప్పుడైతే రాజ్యాన్ని స్థాపిస్తామో, రాజ్యం నాది అని అహంకరించవద్దు. పరమాత్మ దయ, ఏది లభించినా పరమాత్మ దయ. ఇవాళ అన్నం దొరికిందా? పరమాత్మ దయ.
ఇక ఏం దొరకలేదా పరమాత్ముడు ఉపాసం ఉండమన్నారు. ఏదైనా భగవత్ ప్రసాదమే తప్ప ఏది నాది అని అహంకారం లేకుండా ఎంత సాధించినప్పటికీ ఇట్లా వదిలిపెట్టి పక్కకు చేతులు పట్టుకొని నిలబడ్డం త్యాగం నేర్పింది భక్త తుకారాం గారు. నలుగురు చూడండి, ఒక వ్యక్తిని నిలబెట్టడానికి మన దీనికి గుడికెట్ల పిల్లలు 4 ఉన్నాయో అట్లా ఒకటి తల్లి జిజియామాత, 2 దాదాజీ కొండదేవ్, 3 సమర్థ రామదాస్ గారు, 4 శివాజీ, 4 భక్త తుకారాం గారు. నలుగురు కలిపి నేర్పితే శివాజీ అయింది. అయితే బాగా చదువుకోగానే పరీక్షల్లో పాస్ కావు. పరీక్ష రాయాలి, పరీక్ష రాయాలి, మనం పాస్ కావు. మనకి ఎంత చదువుకోండి, మన ఇంట్లో ఎన్ని కొబ్బరికాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఫలాలు ఉన్నా భగవంతునికి అర్పణ చేయండి కార్యక్రమం పూర్తి కాదు కదా. అట్లనే యుద్ధం చేయండి వీరుడు కాదు. 16 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా బీజాపూర్ స్థానంలో ఉన్న తోరణ అన్న ఒక కోటను గెలుస్తారు. కేవలం 16 ఏళ్ల వయసు, అంటే మన ఇప్పటి వయసులో ఇంటర్మీడియట్ పిల్లలు ఆ వయసులో ఒక కోటను గెలుస్తారు. గెలిచి అక్కడ కాషాయ ధ్వజం ఎగిరిస్తారు. ఫస్ట్ భారతదేశంలో ఆ కాలంలో కాషాయ ధ్వజం ఎగిరింది అది ఫస్ట్. అయితే ఆ కోటలో భగవంతుని దైవాలలో లంకె బిడ్డలు దొరుకుతాయి పెద్ద పెద్దవి. దాంతో ఒక్కొక్క కోటను గెలుచుకుంటూ వస్తారు. ఎప్పుడైతే అవతలో ఎదుగుతుందో ఎవడో ఒక శత్రువు తయారయ్యారు. బీజాపూర్ సుల్తాన్ ఏం చేస్తారంటే వీళ్ళ తండ్రిని దొరకబడతారు, దొరకటి రాజ్యంలో ఖైదు వేసేస్తారు. నీ కొడుకు ఇట్లా వేస్తాడు, అవునా నిన్ను చంపుతాం, వాడిని కంట్రోల్ చేయాలి. ఈ విషయం శివాజీకి తెలిసింది, కానీ లొంగిపోవడం అందుకోసం కాదు కదా పోరాటం చేసింది. తండ్రి అయినా తల్లి అయినా నేనైనా నువ్వైనా కాషాయం కోసమే నిలబడి ఉండాలి. కాకపోతే ఆలోచన కూడా కావాలి, తండ్రిని తప్పియాలంటే శత్రువులు దెబ్బ కొట్టాలంటే అంతకంటే పెద్ద శత్రువుతో దోస్తాన్ చేయాలి. మొఘల్ రాజ్యంతో దోస్తాన్ చేస్తాడు, చేసి బందీలకు వెళ్ళి తండ్రిని తప్పిస్తాడు. శివాజీ యొక్క ఆగడాలు పెరిగిపోతున్న కొద్దీ బీజాపూర్ సుల్తాన్ ఏం చేస్తాడంటే ఒక పెద్ద సేనాని అఫ్జల్ ఖాన్ అనే ఒక ముస్లిం సేనాని ఉంటాడు చంపడానికి. అఫ్జల్ ఖాన్ వస్తాడు, 1,00,000 సైన్యంతో వస్తాడు. శివాజీ దగ్గర ఉన్న కేవలం ఒక 12,000 13,000 సైన్యం. అవునా, ఒక్క సైనికుని కూడా పోగొట్టుకుంటానికి శివాజీ సిద్ధంగా లేదు. అవునా, ఇది నేను రాజ్యం చేయడానికి కాదు కదా, ఈ ప్రజల కోసమే వచ్చింది. అటువంటి ఒక్క సైనికుడు నా వాడు చావద్దు, కానీ యుద్ధం గెలవాలి. కోట చుట్టూ మొత్తం సైన్యం ఉన్నది. అఫ్జల్ ఖాన్ ఏం చేసిందంటే ఇట్లా కాదు, ఇంత పెద్ద సైన్యంతో నేను గెలవలేను, మన ఇద్దరం చర్చలకు వద్దాం. నీ సైన్యం అటు ఉన్నది, నా సైన్యం ఇటు ఉన్నాయి, మన ఇద్దరం వద్దాం ఒక డేరాలో కూర్చొని ఎవరు లేని కాడ నువ్వు నేను, నీతో ఇంకో మనిషి, నాతో ఇంకో మనిషి, ఏ కత్తుని తిట్టరాదు, మనం వచ్చి మాట్లాడదాం అన్నాడు. చూడండి, అంత పెద్ద సైన్యం. శివాజీ వచ్చేసి 5.5 అడుగులు ఉంటాడు, అఫ్జల్ ఖాన్ వచ్చేసి 7.5 అడుగులు ఉంటాడు. గట్టిగా పిస్తే తెచ్చుకోతాడు. అటువంటి పొజిషన్ ఉంటాడు. అటువంటి పొజిషన్లో చర్చలకు వస్తాడు. అంటే యుద్ధం మనది కాని రోజున యుద్ధం చేయవద్దు, ఆలోచన అన్నది చేయాలి. కోట దిగి వచ్చిండు, అఫ్జల్ ఖాన్ వచ్చిండు. అఫ్జల్ ఖాన్ ఏం ఆలోచిస్తానంటే చుట్టూ ఇంత పెద్ద సైన్యం ఉంది, నాకు దొరకబట్టిన అంటే వీడిని గెలుసు, వీని కోటను గెలుసు ఎంతసేపు అనుకుంటాడు. శివాజీకి తెలుసు, ఎప్పుడు అవతలోనే నమ్ముకోవాలి, బర్రె మనదైనా కట్టె చేతిలో ఉండాలి. అవునా కాదు, ఇది మనకు పెద్దలు చెప్తారు. అది ఏమన్నా కానీ అది ఎంత మంచిది కానీ గొడ్డు సాదే కావచ్చు, చేతిలో కట్టు ఉంచుకునే కొట్టకు నువ్వు, కానీ కట్టు ఉంచుకోవాలి. ఆ ఆలోచన చేసి లోపల ఇనుప కవచం వేసుకున్నాడు. ఇనుప జాలితో తగిన కవచం లోపల వేసుకున్నాడు. వేసుకొని చేతిలో పులిగోరు ఉంటుంది కదా, పులిగోరు చేతికి పెట్టుకొని పోయాడు. ఏమీ లేదు చేతిలో ఆయుధం. అవునా, మనిషి ఇట్లా ఉట్టిగానే వచ్చిండు, అబ్బా వచ్చిండు కదా అనుకున్నట్టు గట్టిగా పట్టి చేసేసి ఆయన ఒక కత్తి దాచుకున్నాడు. కత్తి తీసి ఇట్లా ఇక్కడికి ఉంటాడు పట్టేసి శివాజీ కౌగిలించుకొని కత్తి తొలుగొడు చేసిండు. కానీ లోపల ఇనుప కవచం ఉన్నది. అవునా, యుద్ధంలో ఎప్పుడు ఎవరికి నమ్మరాలి, యుద్ధంలో ఎప్పుడు ఎవరికి నమ్మరాలి. మీరు మామూలుగా మనలో చూడండి, నమ్మితే నష్టం అయిపోతాం. అటువంటి పరిస్థితుల్లో దొరకబట్టేసి మీదకెళ్ళి ఇట్లా అనగానే కిందికెళ్ళి పులిగోర్లు పెట్టి కిందికెళ్ళి పొట్ట కిందికెళ్ళి చీల్చి మొత్తం పేగులు బయటకు తీసేస్తాం. ఒక్కసారి యుద్ధంలో శత్రువు యొక్క రాజు కథమైందంటే సైన్యం మొత్తం 1,00,000 సైన్యం అయినా చెల్లచెదరైంది. అఫ్జల్ ఖాన్ పట్టి ఎక్కడెక్కడ పేగులు తీసి బయటకు వచ్చి నిలబడ్డాడు. 1,00,000 మంది సైన్యం అటు అఫ్జల్ ఖాన్ ఒక్కడిని ఒంటరిగా చేతులలో ఏం లేకుండా చంపేసిన. ఇంకెవరన్నా వస్తారా మీరు? అడవులలో మొత్తం ఏదే మందలు కదా, గొర్రెల మందలు సింహం వస్తే ఉరికిపోయినట్టు మొత్తం వెళ్ళిపోయింది. అట్లా ఒక శివాజీ అంత పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేసే ప్రయత్నం చేసింది. మెల్లగా కోటలు పెంచిండు. దీని తర్వాత ఏమైంది అంటే మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు వచ్చింది. ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యం కొన్ని లక్షల సైన్యం ఉంది. ఈయన దగ్గర లక్షల సైన్యం లేదు, కేవలం కొన్ని 2-3 వేల సైన్యం, 10,000 సైన్యం, 20,000 సైన్యం ఉంది. ఆ సైన్యంతో ఔరంగజేబు ఓడించిన వీలుగాక నెమ్మదిగా ఆయనతోటి కొంచెం పోరాటం చేసుకుంటూ పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నారు. పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నప్పటికీ కూడా ఈయనకు పట్టాభిషేకం కాలే కదా, రాజు కాలేదు కాబట్టి రాజుగా గుర్తించలేదు. ఒకసారి ఔరంగజేబు దగ్గరికి వెళ్తే ఈయన బాగా అవమానపరుస్తారు. అవమానపరిచి జైల్లో పారేస్తారు. జైల్లో పడ్డ తర్వాత కూడా పండ్ల బుట్టలు, ఈయన నమ్ముకున్నది ఉంటుంది కదా, పండ్ల బుట్టలు పట్టుకొని బయటకు వస్తారు. బయటికి వచ్చి తీసుకొని వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసుకుంటారు. పట్టాభిషేకం చేసుకొని అప్పుడు రాజ్యం యొక్క వైభవాన్ని నిలబెట్టి అంత పెద్ద సామ్రాజ్యం ఉంటాడు. ఒకరోజు మీద నిలబడతాడు. నిలబడి చూస్తా అంటే
సమర్థ రామదాసు గురువు గారు కదా, ఆయన గురువు సాధువులు ఏం చేస్తారు, పోయి భిక్ష అడుక్కుంటే కదా, ఆయన భిక్ష అడుక్కుంటాడు. భిక్ష అడుక్కుంటే మీదకెళ్ళి చూసిన మహల్ మీదకెళ్ళి, నేను రాజును, ఇంత పెద్ద చక్రవర్తిని అయ్యుండగా నా గురువు గారికి అడుక్కుని ఎందుకు అనేసి ఒక సైనికుడు పిలిచి కాగితం మీద రాసి పంపిస్తాడు. గురువుగారు, మీరు కోరితే ఇచ్చడానికి సర్వ సామ్రాజ్యపతి నేనున్నా కదా, సర్వ సామ్రాజ్యపతి నీ కాళ్ళ దగ్గర వారేస్తాను, నువ్వు అడుక్కుంటాను వీళ్ళు రాసి పంపుతాడు. రాసి పంపిన వాళ్ళు తెల్లవారు ఆ చిట్టి పట్టుకొని వస్తాడు. గురువుగారు సభలోకి వేస్తాడు. సభలోకి వచ్చిన వాళ్ళే ఛత్రపతి శిష్యుడు కదా, లేచి నిలబడతాడు. ఏంటి అని అడుగుతాడు. మీరు అడిగితే నా రాజ్యమే ఇస్తా అన్న, మీరు ఎందుకు అడుక్కుంటారు అక్కడ ఇక్కడ అని అడుగుతాడు. సమర్థరామ కదా, సరే మంచిది, బిచ్చం పడతాను, రాజ్యం ఇచ్చేయాలి. ఛత్రపతి శివరాజు టోపీ ఇస్తాడు, తీసి దాంట్లో పెట్టేసి రాజ్యం నీకు దానం చేస్తాను, నీకు ఇచ్చేస్తాను, నేను నీ శిష్యుని గురువు గారు అని చెప్తాను. ఇప్పుడు రాజ్యం ఎవరిది? సమర్థ రామదాస్ది. శిష్యుడు ఎవరు? ఛత్రపతి శివాజీ. చూసిండు, ఆయన ఒక చిప్ ఇచ్చింది, నేనే అడుక్కుంటుంది, నువ్వు కూడా ఒక చిప్ పట్టు, ఇద్దరం కలిసి అడుక్కుందాం పా అన్న. ఊరిలో అడుక్కుంటాను పోయిండు. సాక్షాత్తు సామ్రాట్ దిగి అడుక్కుంటాను కష్టాలు. ఊరు మొత్తం గాబరా పడ్డాడు. ఎంతో బియ్యం వాటిలో ఇవ్వ ఇచ్చిండు. ఇట్లని తీసుకొచ్చిండు, ఓ గుడి పక్క పండి కూర్చోబెట్టిండు. సమర్థ రామదాసు వంట చేసిండు. ఈయన పెట్టుకున్నాడు, శిష్యుని పెట్టిండు, తినమన్నాడు. తిన్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని చెప్పాను. రాజ్యం మీకు ఇచ్చేసిన, నేను మీ శిష్యుని, మీరు ఏం చెప్తే అది, గుడ్డగా ఇవ్వమంటారా, గంజులు తోమంటారా, ఏం చేయమంటారు చేస్తారు. గురుసేవను మించింది ఇంకొకటి లేదు కదా. అవును, ఇటువంటి గురుసేవ అందరికీ రాదు, గురుసేవను మించింది ఏది లేదు. మీరు ఏది చెప్తే అది చేస్తా అన్న. ఏమన్నా అంటే, శిష్య ఒక విషయం చెప్పన్నా, అటు ఇటు పోతే నాకు ఇంత వద్దు బియ్యం వచ్చేటి భిక్ష, ఇవాళ అమ్మవారి దయ ఏమైందో తెలుసా, నాకు పెద్ద రాజ్యమే వేసింది బిచ్చం. భవానీ మాత ఏమేసింది నాకు బిచ్చంగా, మరాఠా సామ్రాజ్యాన్ని నా పలేసింది. నేనా సాధువును, నేను రాజ్యాలు చేసుకుంటుంటా కదా, ఏదో పూజ పురస్కారం చేసుకుని నలుగురు చెప్పుకుంటుంటా. నువ్వు ఏం చేయంటే ఈ రాజ్యాన్ని నా పేరు మీద నువ్వు కాపాడు. రాజ్యం ఎవరిది? రామదాస్ది. దానికి ప్రతిగా ఎవరు నిలబడి ఉండాలి అక్కడ? ఛత్రపతి శివాజీ రాజ్యం చేయాలి. అవును, భుజం మీద కండువా ఇగో ఇట్లనే వేసి ఉండే, కండువా తీసి, ఇదే కండువా రాజ్యం యొక్క ఉద్దేశం, ఇది ఎవరిది? అమ్మవారి దయతో వచ్చింది, దీని పేరు మీద రాజ్యం చేయంటాడు. అందుకే శివాజీ ఎప్పుడు నేను రాజు నాది రాజ్యం అని ఎన్నడూ అహంకరించాడు. రాజ్యం ఎవరిది? గురువు గారు. అవునా? తప్పు జరిగిందనుకో